న్యూస్ కి స్వాగతం. ఈ రోజు బాన్స్వాడలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసినామంటూ అధికార పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు కూడా పార్టీ మార్చి కూడా మేము అభివృద్ధి కోసమే పార్టీ మార్చడమని నాయకులు చెప్తా ఉన్నారు. ఎంత అభివృద్ధి ఉందో అంత అవినీతి కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కలికి చెరువు విషయం లోపల 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తే సంవత్సరం లోపల కొట్టుకోవడం జరిగింది. మళ్లీ దానికి నిధులు శాంక్షన్ చేయించి మళ్లీ రిపేర్ చేస్తూ ఇలా అధికారులు మరియు నాయకులు కాంట్రాక్టులు జేబు నింపుకోవడం తప్ప వేరే ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 2 రోజుల కింద ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది. ఆసుపత్రి కట్టి 25 సంవత్సరాల నుంచి 27 సంవత్సరం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినామంటే 60 నుంచి 70 సంవత్సరాలు దాని సర్వీసు. అలాంటి బిల్డింగ్ ని గులగొట్టేసి మళ్లీ శంకుస్థాపన చేసి మళ్లీ నిధులు తీసుకొచ్చి వాళ్ళ కాంట్రాక్టర్ జేబుల కోసము కాంట్రాక్టుల పేరు మరియు నాయకులు ఇటు అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్థానంగా కొన్ని సంవత్సరాలైనా కానీ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడనే ఉంటూ వాళ్ళకు మంచి అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఏమొస్తుంది, ఇక్కడ మేమేం చేసినా మాకు ఏం లేదు, నాయకులు ఏమంటూ లేరు, ప్రజలు ఏమంటూ లేరు, ప్రజలు అమాయకులు ఉన్నారు, ప్రజలకు ఎలాంటి తెలివి లేదు, మేమేం చేసినా మేము చెప్పింది రాజ్యము మేము చెప్పింది అన్నట్టు ఆ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. గులగొడుతున్నామని తెలిసి కూడా 40 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది రిపేర్ల కోసం అని చెప్పి. ఇప్పుడు అదే మన స్వంత ఇల్లు కానీ స్వంత దుకాణం కానీ స్వంత ప్రాపర్టీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేస్తుందని రిపేర్ చేసుకుంటాము. రిపేర్ చేసుకొని ఇంకా సర్వీసు ఇంకా పెంచుకుంటాము. కానీ ఇది ప్రభుత్వం కాబట్టి ఏ రకంగా అయితే జేబులు నిండుతాయో ఆ రకంగా అని చెప్పి గోలగొట్టాలా కట్టాలా. ఇది కాకుండా ఇంకా కొన్ని గోలగొట్టకుండానే కట్టినట్టు డబ్బులు లేపిన దాఖలు కూడా ఉన్నాయి. దానికి కూడా ఆధారాలు తీసుకున్నాము. రోడ్ వేయకుండా రోడ్ వేసినట్టు ఏదైనా పని చేయకుండా కానీ చేసినట్టు కూడా నిధులు స్వాహా చేసిండ్రు. దాని వెనుక అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. అదే మళ్ళా ఇంకోటి ఇప్పుడు గ్రంథాలయం, దేవాలయం లాంటి గ్రంథాలయం ఎంతో మంది నిరుద్యోగులకు అడ్డాది. అలాంటి గ్రంథాలయము గూలగొట్టి సంవత్సరం అవుతుంది. దానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. మళ్ళీ లైబ్రరీ అధికారులు కూడా 20 లక్షలు దానికి ఇవ్వడం జరిగింది. మొత్తం 60 లక్షల రూపాయలు. అయితే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ గూలగొట్టేసి ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాలు కానీ సిమెంట్ కానీ ఇటుకలు కానీ అన్ని అమ్ముకోవడం జరిగింది. అది కూడా 20 సంవత్సరాలు అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పటి వరకు కట్టలేదు. దానిలో ఎంతో మంది చదువుకోవడానికి వస్తారు, ఎంతోమంది నిరుద్యోగులకు స్థలం లేదు, చదువుకోవడానికి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రోజు పోయి చూస్తుంటే స్టేడియంలో పెట్టారు, చాలా మంది 100 మంది అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు నాయకులు కాంట్రాక్టులకు నడపడం కోసం వారి కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప అభివృద్ధి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంత అభివృద్ధి అంత అవినీతి ఉంది. ఆ అవినీతిని బయటపెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది, చేసి చూపిస్తుంది, అవినీతి చూపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. భారత మాతకి జై.